అందరికీ నమస్తే. ఇక్కడ మన బండ్లగూడల చందనంగుట్ట బండ్లగూడల సల్కం చెరువు మీరు ఫోటోలని చూపించాం చాలాసార్లు, మీకు అందరికీ గుర్తుండిపోయింది. అక్కడున్న ఫాతిమా ఓవైసీ కాలేజ్ హైడ్రా కూల్చలేదు. ఇదంతా ఒక డ్రామా. మీకు నెక్స్ట్ సెలవు దాకా అవకాశం ఇస్తామన్నట్టు దాని వెనక పెద్ద కథ జరిగింది. ఆ కథ బయట పెట్టడానికి నేను వీడియో చేస్తున్నా. ఏమైందంటే ఇది ఓవైసీ కాలేజ్, అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ వాళ్ళ కాలేజ్ ఇది. యాక్చువల్గా అందరూ అడుగుతున్నారు, ఈ కాలేజీని ఎందుకు వదిలేసింది మీరు? వాళ్ళకి చాలా బిల్డింగ్స్ ఉన్నాయి, వాళ్ళ కాలేజ్ వేరే బిల్డింగ్స్లో పెట్టుకుంటారు, కిరాయి బిల్డింగ్ చూసుకుంటారు, అవసరమైతే మీరు అందరి మీద సమానమైన చర్యలు తీసుకోవాలి హైడ్రా అని. కానీ ఫాతిమా కాలేజ్ నోటీసులు ఇచ్చి వదిలేసింది. ఎందుకు అనంటే దాని వెనుక పెద్ద కథ జరిగింది. అది ఏం జరిగిందంటే ఇచ్చిర్రు నోటీస్. ఇక్కడ ఎందుకు ఇచ్చిర్రనంటే కేవలం అసదుద్దీన్ ఓవైసీని కంట్రోల్ చేసుకోవడానికి, తమ కంట్రోల్లో పెట్టుకోవడానికి ఒక అస్త్రంగా హైడ్రాను వాడుకున్నది తప్ప నిజంగా కాలేజీని కోలుకోవటాలని కాదు. రెండో విషయం ఏంటంటే అసదుద్దీన్ ఓవైసీ డైరెక్ట్గా ఢిల్లీలో కాంగ్రెస్ నేతలను కాంటాక్ట్ చేసిండు. ఇక్కడ నా కాలేజీ కూల్చే ప్రయత్నాలు నడుస్తున్నాయి, ఒకవేళ కూలిస్తే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయని దిగ్విజయ్ సింగ్ ఫోన్ చేసినట. నాకు కాంగ్రెస్ పార్టీలో ఒక లీడర్ చెప్పిన మాట ఇది. దిగ్విజయ్ సింగ్ ఫోన్ చేసిరట. దిగ్విజయ్ సింగ్ ఫోన్ చేస్తే దిగ్విజయ్ సింగ్ ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఫోన్ చేసిరట. ఫోన్ చేసి అసదుద్దీన్ ఓవైసీ కాలేజీలు కానీ వాళ్ళ ఆస్తుల విషయం పోకండి, అవి తర్వాత చూద్దాం, దానిలో వ్యవహారం వేరే ఉన్నది, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ కాలేజీలను కూల్చే ప్రయత్నం చేయొద్దు, నాతో వాళ్ళు టచ్లో ఉన్నారు, మాట్లాడుతున్నారని చెప్పి అసదుద్దీన్ ఓవైసీ తరపున దిగ్విజయ్ సింగ్ ముఖ్యమంత్రి గారికి అంటున్నారు. బహుశా ఎవరు చెప్పినరో ఎవరికో చెప్పిర్రు, ఆయనకి చెప్పి ఉండొచ్చు అనేది ఒక చర్చ. వీళ్ళు చెప్పిన దాని లెక్క ప్రకారం సీఎంకే చెప్పి ఉండొచ్చు అనేది ఒక చర్చ. అయితే ఆ తర్వాత ఏమైందంటే ఆ తర్వాత కూడా అసదుద్దీన్ ఓవైసీకి వరుస కథనాలు వస్తున్నాయి, ప్రభుత్వం మీద ప్రెషర్ బిల్డప్ అవుతుంది. చాలామంది మాయ గుల్చ కన్నా ముందు అసదుద్దీన్ ఓవైసీ వాళ్ళ కాలేజీ కూల్చండి, దాన్ని వదిలేసి మిగతా కాలేజీలో కూలుస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది మనకు తెలుసు కదా. అసదుద్దీన్ ఓవైసీ కాలేజీలో దానికి నోటీస్ ఇచ్చిన 2-3 రోజుల తర్వాత ఇక్కడ కొన్నిటికి ఎంఎల్ఆర్ కాలేజ్, మర్రి లక్ష్మారెడ్డి కాలేజీ వాళ్ళకు ఓ నోటీస్ ఇచ్చిండ్రు. తర్వాత పల్లా రాజేశ్వర రెడ్డి వాళ్ళకి సంబంధించిన అనురాగ్ కాలేజీ వాళ్ళకు ఒక నోటీస్ ఇచ్చిండ్రు. అది కూడా ఇవ్వాలని రేపు కూలుస్తారేమో అన్నట్టుగా కనిపించింది వాతావరణం. వాళ్ళది కూల్చకన్నా ముందు ఇది కూల్చాలని డిమాండ్ వచ్చింది. అసదుద్దీన్ ఓవైసీ భయపడ్డాడు, ఏమో కొంపదీసి ఈ బిల్డప్ ఇదంతా చూస్తుంటే మొత్తం హైడ్రా నా వైపు వస్తుందేమో, నాయి కూలుస్తారేమో అని ఒక భయపడి మళ్ళీ ఢిల్లీ పెద్దలను కాంటాక్ట్ చేసినట్ట. ఢిల్లీ పెద్దలను కాంటాక్ట్ చేస్తే ఢిల్లీకి వెళ్ళి ఏకంగా ఒక వ్యక్తిని హైదరాబాద్ పంపించేసిండ్రు. ఢిల్లీ నుంచి అసదుద్దీన్ ఓవైసీకి మద్దతుగా కాంగ్రెస్ పార్టీకి, సోనియా గాంధీ కుటుంబానికి అతి దగ్గరగా ఉండే ఒక వ్యక్తి హైదరాబాద్కు వచ్చిండ్రు. హైదరాబాద్కు వచ్చి కలవాల్సిన వాళ్ళని కలిసిండ్రు, చెప్పాల్సిన వాళ్ళకి చెప్పిండ్రు, చేయాల్సిన వాళ్ళకు చేసిండ్రు. ఎవరైనా అంటే తారిక్ అన్వర్, బీహార్ కాంగ్రెస్ లీడర్, హైకమాండ్కి చాలా దగ్గర. హైకమాండ్ ఆయనను ఎట్లా అంటే ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి, కాంగ్రెస్ మ్యాన్ తారిక్ అన్వర్ ఇక్కడికి వచ్చిండ్రు. ఎప్పుడు వచ్చారంటే కరెక్ట్గా డేట్గా ఆమీర్ అని, ఈ మధ్యకాలంలో మీకు ఐడియా ఉండొచ్చు, ఆమీర్ అని ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు వాళ్ళకు, గవర్నర్ కోట ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు. ఏమైందంటే ఈ తారిక్ అన్వర్ అని కాంగ్రెస్, సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి, ఢిల్లీలో ఉండే పెద్దలకు చాలా దగ్గర మనిషి, కాంగ్రెస్ మ్యాన్. 27వ తేదీన రవీంద్ర భారతిలో ఈ ఆమీర్ గారికి జరిగిన, కొత్త ఎమ్మెల్సీకి జరిగిన సన్మాన కార్యక్రమానికి వచ్చిండు. నిజానికి ఆమీర్ గారికి, తారిక్ అన్వర్ గారికి వీళ్ళంతా ముస్లిమ్స్ కావచ్చు, కానీ వీళ్ళకేం సంబంధం లేదు. జస్ట్ ఈ అసదుద్దీన్ ఓవైసీ వ్యవహారం సెటిల్ చేయడానికే తారిక్ అన్వర్ ఈ ప్రోగ్రాం అడ్డం పెట్టుకొని వచ్చిండు. ఇక్కడికి వచ్చిన తర్వాత అసదుద్దీన్ ఓవైసీ సేమ్ ప్రోగ్రాం, అదే ప్రోగ్రాంకి అటెండ్ అయ్యిండ్రు. అదే ప్రోగ్రాంలో తారిక్ అన్వర్తో భేటీ అయ్యిండ్రు. భేటీ అయ్యి ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ అంతా చెప్పిండ్రు. తర్వాత మళ్ళీ తారిక్ అన్వర్ ఇక్కడ నుంచి ముఖ్యమంత్రితో కూడా మాట్లాడని చెప్తున్నారు. ఎందుకంటే పక్కనే ఇప్పుడు కొత్త పీసీసీ ప్రెసిడెంట్ అయిన మహేష్ కుమార్ గౌడ్ కూడా ఉన్నారు. మరి మహేష్ కుమార్ గౌడ్ ద్వారా ముఖ్యమంత్రితో మాట్లాడినరా, లేకపోతే డైరెక్ట్గా ఢిల్లీ పెద్దలకు సమాచారం ఇచ్చి అక్కడి నుంచి మాట్లాడించినరా అనేది సమాచారం లేదు. కానీ అప్పటిదాకా ఈ మీటింగ్ అయిపోయినాక తారిక్ అన్వర్, అసదుద్దీన్ ఓవైసీ కూర్చొని మాట్లాడుకున్న తర్వాత తారిక్ అన్వర్ ఇక్కడ నుంచి ఢిల్లీకి పోయిన తర్వాత నెక్స్ట్ డే నుంచి ఫాతిమా కాలేజ్ మీద హైడ్రా యూటర్న్ తీసుకున్నది. అక్కడి నుంచి వాళ్ళు ఫాతిమా కాలేజు స్టూడెంట్స్ అని రకరకాల కారణాలు చెప్పుకుంటా దాన్ని మొత్తానికి ఆపేసినారు. ఫాతిమా కాలేజు కూల్చడం లేదు, ఇప్పుడు అది వదిలేసిండ్రు.
ఫాతిమా కాలేజీని ఓవైసీ వాళ్ళ కాలేజీని వదిలేసి మిగతా వాళ్ళ మీద పడుతున్నారు వీళ్ళు. వాళ్ళ కాలేజీలో ఏమో పిల్లలు ఉన్నారు కాబట్టి కూల్చారు, కానీ మిగతా వాళ్ళకి మరి అడగండి, మీకు ఇల్లు ఉందా అని అడగండి. ఇల్లు కూల్చేటప్పుడు మీకు ఇంకో ఇల్లు ఉందా, మీకు ఈ ఈ బిల్డింగ్లో కొడితే బిజినెస్ పోతుంది, మీకు ఇంకొక బిజినెస్ ఉందా, పైసలు ఉన్నాయని అడగండి కూల్చేటప్పుడు. మరి వీళ్ళనేమీ అడగరంట, వాళ్ళకి మాత్రం వీళ్ళ రీజన్స్ వెతికిర్రు. ఎందుకు వెతికిర్రు అంటే జస్ట్ బికాస్ ఆఫ్ ఈ సీక్రెట్ మీటింగ్ ఆమీర్ పేరుతో, ఈయనకు సన్మానం పేరుతో ఈ డేట్ నాడు ఈయన తారిక్ అన్వర్ అనే వ్యక్తి ఓవైసీతో మీటింగ్. ఎందుకు మీటింగ్ ఏంటంటే వాళ్ళకు సమాధానం చెప్తారు. అసదుద్దీన్ ఓవైసీ ఒక దగ్గర చెప్తున్నాడు, మీటింగ్ ఏంటంటే మేము వక్ఫ్ భూముల మీద ఒక చట్టం చేద్దాం అనుకుంటుంది బీజేపీ, దాన్ని వ్యతిరేకించాలని కోరినా నేను అన్వర్ను, ఈయనను తారిక్ అన్వర్ను కోరినా అన్నాడు. తారిక్ అన్వర్ వచ్చింది సన్మాన కార్యక్రమానికి, ఆయన అడిగితే ఏమొస్తుంది? ఆయన అడగాల్సింది ఢిల్లీలో వ్యతిరేకించాల్సింది. కానీ కేవలం తన ఫాతిమా కాలేజీ కూలగొడితే ఆయనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఆ బిల్డింగ్ కూలగొడితే ఏదో ఆస్తి కోల్పోతున్నాడు కదా. అసదుద్దీన్ ఓవైసీతో అట్లాంటి బిల్డింగ్లు చాలా ఉన్నాయి. అసలు లెక్కేస్తే ఆయన ఏమంటారు కింగ్ బ్యాచ్ చాలా ఉంటుంది, వాళ్ళది ఏమంటారు కింగ్ గ్రూప్ వాళ్ళది. ఆ బినామీల పేర్ల మీద అసదుద్దీన్ ఓవైసీ అక్బరుద్దీన్ ఓవైసీలే మస్తుగా ఉంటాయి. అయితే ఇక్కడ ఏంటంటే అసదుద్దీన్ ఓవైసీ కబ్జా కోరు అనేది ఇప్పటికే జనాల్లో పెద్ద చర్చ అయిపోయింది. కబ్జా చేసిన అనేది ఇది ఒక్కడు కూలగొడితే ఇంకా మిగతా ఎక్కడెక్కడ అవన్నీ కూడా బయటపడతాయి. దీన్ని ఇక్కడితో స్టాప్ చేయకపోతే దీన్ని ఇంకా ముందుకు తీసుకుపోయి అనవసరంగా నన్ను బద్నాం చేస్తారు, నన్ను ఒక కబ్జా కోరు కింద చిత్రీకరిస్తారు అనేది అసదుద్దీన్ ఓవైసీ భయం. ఆ భయంతోన ఇదంతా నడిపించారు. ఇదంతా నడిపిస్తే లాస్ట్కి ఏమైందంటే హైడ్రా పెద్ద పెద్ద కూరలు వేసుకొని పులుల కన్నా సింహాల కన్నా మేమే పెద్ద అని తిరిగిన హైడ్రా పులులు ఫాతిమా కాలేజ్ విషయంలో యూటర్న్ తీసుకున్నాయి. ఫాతిమా కాలేజీ కూర్చలేం, ఇంకా మా చేత కాదని వదిలేసినారు. దేన్ని వదలం, ఎవ్వరిని వదలం, చూడనే చూడం, వెనక చూడం, ముందు చూడమన్న ముఖ్యమంత్రి గారు ఫాతిమా కాలేజీ విషయంలో యూటర్న్ తీసుకున్నారు. ఇక దీనికి మీరు ఏం సమాధానం చెప్తారో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.